Power Rangers. ఇప్పుడు వస్తున్నారు Power Rangers Jungle Fury. శిక్షణ తేలిక కాదు కానీ మేము సాధిస్తాం. Power Rangers. ప్రజలని కాపాడుతాం ఈవిల్ డైచి క్లాన్ నుంచి. న్యాయానికి తోడుంటాం మేము ఎప్పుడు గెలుస్తాం. డైచి వెళ్ళిపో వెళ్ళని కాపాడతాం. ఎందుకంటే మన పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. మాతో తలపడేది ఎవరు? జంగల్ ఫ్యూరీ. ఇప్పుడు వస్తున్నారు పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. గుడ్ అనే మాట సరిపోదు. థియోరీని అదరగొట్టేస్తున్నారు. నా గురించి ఆలోచించండి ఆర్జే. నాకెప్పుడు కొత్త మాస్టర్ దొరుకుతారు? ఓ కొత్త ఆయుధంతో. నీకు మాస్టర్ ఉన్నారు, నేనే. ఇక ఆయుధం అది నువ్వే. నీకు లేని వాటి గురించి దిగులు పడకు. చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయి. అసలు ఇప్పుడు నేను చేసేదేంటి? బ్యాలెన్స్ గురించి నేర్చుకుంటున్నావు. నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు డైషి. దానికి అర్థం ఏంటి? నువ్వు అతనికి ట్రైనింగ్ ఇవ్వడాలేదు, ఎముకలు విరగొడుతున్నావు. నీకెంత ధైర్యం? నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు మాట్లాడకు. డైషి, నా టెక్నిక్స్ ని మాస్టరైజ్ చేయాలంటే కావాల్సింది శారీరక దారుఢ్యం మాత్రమే కాదు, మానసిక స్థైర్యం కూడా. నీకు ఆ రెండూ ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నాకు కష్టంగా ఉంది, కానీ ఈ కష్టానికి ఫలితం దక్కేది ఆ రేంజర్స్ నా చేతుల్లో ఓడిపోయినప్పుడు. నిజమే, కానీ బహుశా నీ ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఆ రేంజర్స్ ఈ లోకంలోనే లేకుండా పోవచ్చు. మన ట్రైనింగ్ జరుగుతుండగా ఆ రేంజర్స్ ని అటాక్ చేయడానికి నా పాత సైనికుడు ఒకడిని రప్పించాను. అతనేం చేయబోతున్నాడు? పూర్తి వినాశనానికి కారణమయ్యేలా ఓషన్ ఫ్లోర్ కి ఒక రంధ్రాన్ని చేయబోతున్నాడు. ఆర్జే, మిమ్మల్ని విషయం అడగచ్చా? 6 హార్సెస్, ఒక టాయిలెట్ ప్లంజర్, ఇంకో వైర్లెస్ మౌస్. ఏంటి? సారీ, నీ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అనుకున్నాను. సరే అడుగు. నా ప్రశ్న మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కష్టమా? మనం తీసిన మజిల్ పల్స్ కంటేనా? మనం చదివిన సబ్జెక్ట్స్ కంటేనా? నీకు నా మీద నమ్మకం ఉంది, అవునా? అవును, ఖచ్చితంగా. మీరు నా పైష్వా మాస్టర్. మరి ఇంకొకరు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అన్ని పడిపోతున్నాయి. మళ్ళీ వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం, ఓకే? ఇదేదో వింతగా ఉంది. కమ్ ఆన్ ఫ్రెండ్స్, దానికి కారణం కనుక్కోవాలి. మీరు గొప్ప ఈతగాళ్ళు అనుకుంటాను. మీ స్విమ్మింగ్ కి ముందు మీకు వెల్కమ్ పార్టీ ఇవ్వబోతున్నాను. Jungle fans! Jungle maze! ఏంటి? ఏం జరిగింది? నువ్వా?
ఆయన చాలా అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. పవర్ ఆఫ్ ద షార్క్. అసలేం జరుగుతుంది? వావ్, మీరు నిజంగా చాలా గ్రేట్. మీరెవరు? వైశ్వ మాస్టర్ ఫేర్. మీరే నా కొత్త మాస్టర్. తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? పోనీ తాగడానికి? నాకేమీ వద్దు. ఆర్జయ్, మీరు ఇది నమ్మలేకపోవచ్చు, కానీ నాకు కొత్త మాస్టర్ దొరికారు. హలో డాడీ. డాడీనా? ఏమిటిదంతా? ఇప్పుడు నువ్వు ఒక మాస్టర్వి, కానీ నీ వెనుక ఇదంతా శుభ్రం చేయడానికి నేను ఉండాలా? నా రూమ్ నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. ఓ అలాగా. పొటాటో చిప్స్, మురికి సాక్సులు, కామిక్ బుక్స్. ఒక మాస్టర్కి కావలసిన ఆయుధాలు ఇవేనా? అవన్నీ నాకు ఇష్టం, అందుకే అవి మీకేం ఇబ్బందిగా ఉండవు. నాకు ఇబ్బందిగానే ఉంటాయి. అందరూ నన్నే అనుకుంటారు, ఎందుకంటే నువ్వు నా కొడుకువి కదా. కావచ్చు. అయితే ఏంటి? అసలు మనం మాట్లాడుకొని 6-7 సంవత్సరాలైందని మర్చిపోయారా? ఈ నిర్ణయం నీదే, అది గుర్తుంచుకో. సరే సరే, ఇప్పుడు ఈ టాపిక్ వద్దులేండి. నేను కోరుకున్నదల్లా తరతరాలుగా మా తాతగారి నుంచి మా నాన్నగారు, మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నదే నీకు నేర్పించాలనుకున్నాను. ఇక ఆపేద్దామా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. నా ట్రైనింగ్ ఎప్పుడు మొదలు పెడతారో తెలుసుకుందామని వచ్చాను. మొదలు పెడదాం, వచ్చేస్తున్నాను. మిమ్మల్ని కాదు, నేను మీ డాడీని అడిగాను, మాస్టర్ ఫిన్ని. ఓకే, మనం ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. మళ్ళీ ఓడిపోయావు. నీకు చెప్పింది క్రస్టేషియో పని పూర్తి చేసే వరకు అతనికి రక్షణగా ఉండమని. మధ్యలో ఆ పైశ్వ మాస్టర్ రాకపోయి ఉంటే మేము సాధించి ఉండేవాళ్ళమే. కొత్త మాస్టర్ అంటే వాళ్ళు మనతో పాటు సమంగా బలపడుతున్నారనేగా అర్థం. వాళ్ళు బలపడితే మన మిషన్ సాధ్యం కాదు. కానీ అసాధ్యం కూడా కాదు. క్రస్టేషియో ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించగల శక్తి నీకుంది. దాన్ని ఉపయోగించు. ఓషన్ లోకి వెళ్లి పని ప్రారంభించు. ఈసారి అతని భద్రత విషయం నేను చూసుకుంటాను. వద్దు, నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఫాస్ట్ గా కేసి, ఫాస్ట్ గా. ఈ వేగంతో చేస్తే నువ్వు షార్క్ టెక్నిక్ లో మాస్టర్వి కాలేవు. నేను ట్రై చేస్తున్నాను. మీరు తిరుగుతున్నారా? నా కళ్ళు తిరుగుతున్నాయా? షార్క్ టెక్నిక్ లో నువ్వు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు త్వరలోనే నేర్చుకుంటావు. మాస్టర్, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. తెలుసు, డిసప్పాయింట్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. నాకు తెలిసి వీటి వల్ల నువ్వెప్పుడు డిసప్పాయింట్ అవ్వవు. షార్క్ సేబర్స్, స్లామన్. నువ్వు మాస్టర్ అయ్యాక నీకు నిజమైన సేబర్స్ దొరుకుతాయి. నేర్పించండి. కమాన్ కేసి, ఇంకా వేగంగా. అలాగే. పవర్ ఆఫ్ ద షార్క్. అజయ్, అజయ్ నిద్రపోతున్నట్టున్నారు. నేను నిద్రపోవట్లేదు. నేను బ్రతకడానికి ఒక మంచి ఫ్యూచర్ని ఊహించుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయిందా? మా డాడీ వెళ్ళిపోయారా? లేదు. అయితే వర్కౌట్ కాదు. నాకు అర్థం కావడం లేదు. బహుశా కేసుని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలేమో. మీరేం అతను పోగొట్టుకోవట్లేదు. లిలీకి నాకు కొత్త మాస్టర్స్ ఉన్నారు, కానీ మేము మీతో ఉన్నాం. కేసీ కూడా ఇలానే. ఆయనకి ఇష్టం లేదు, వదిలేయ్. అదేం లేదు, మీరు మాట్లాడండి. గుడ్. చూడండి ఆర్జే, మీరంటే కేసీకి చాలా ఇష్టం, మా అందరికీ ఇష్టం. మీ డాడీ నేర్పిస్తున్నంత మాత్రాన మీరు అతన్ని పోగొట్టుకున్నట్టు ఎలా అవుతుంది? యా, బహుశా నువ్వు అన్నది రైటే. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసేస్తాను. నేనెప్పటికీ కేసీకి మాస్టర్నే. ఆర్జే, మీ డాడీ నిజంగా చాలా గ్రేట్. నాకు షార్క్ సేబర్స్ తో ట్రైనింగ్ మొదలు పెట్టారు. వాహ్, అద్భుతంగా ఉంది. నేను ఇది నేర్చుకోగలనని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు సంతోషంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనవసరంగా ఉద్రేకపడకు. నువ్వు షార్క్ సేబర్స్ లో మాస్టర్వి కావాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. తెలుసు, నాకు తెలుసు. ఆర్జే, మీరెందుకు మీ డాడీ దగ్గర ఈ విద్యని నేర్చుకోలేదు? నేనేమైనా ఆయన్ని బాధ పెట్టానా?
నేనే వెళ్ళి కనుక్కుంటాను. ఆర్జే, మీరు ఇక్కడే ఉన్నారా? ఆర్జే, మనం కొంచెం మాట్లాడుకోవాలి. మాతో మాట్లాడొచ్చుగా. మీరు కోరుకుంటే కాదంటానా? జంగల్ బీస్ట్, స్పిరిట్ అన్లీష్డ్. నా కొత్త విద్యను ప్రదర్శించే సమయం వచ్చింది. విత్ ద స్పిరిట్ ఆఫ్ ద షార్క్, షార్క్ సేబర్. Shark attack! ఏంటి ఒంటరిగా ఆడుకుంటున్నావా? అందరం కలిసి వేళ్లతో ఆడుకుందాం. క్లా క్యానన్, మా యానిమల్ స్పిరిట్ శక్తితో ఫైర్. వాడు అయిపోయినట్టేనా? ప్రతిసారి మీరు నాకు అడ్డం రావడం నాకు నచ్చలేదు. మీ ఎంతో తేల్చేస్తాను. ఇక వాడిని వదలకూడదు. యానిమల్ స్పిరిట్ యూనైట్ యాస్ వన్. పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన మ్యాచ్ జరగబోతోంది. పవర్ రేంజర్స్ వర్సెస్ కింగ్ క్రాబ్. పవర్ రేంజర్స్ ని ఇప్పుడు శాశ్వతంగా మట్టి కనిపిస్తే డైషి చాలా సంతోషిస్తాడు. అది కొన్ని క్షణాల దూరంలోనే ఉంది. పోటీదారుడు క్రస్టేసియో అతి శక్తివంతమైన బలమైన పంచిని విసిరాడు. షార్క్ జోడ్ ని యాక్టివేట్ చేయి. పవర్ రేంజర్స్, నేను చేసినట్టు చేయండి. స్పిరిట్ ఆఫ్ ది షార్క్ ని ఆహ్వానిస్తున్నాం. రేంజర్స్ తర్వాత లెవెల్ కి చేరుకున్నారు. అదిగో కొత్త జోన్. మరి క్రస్టేసియో దగ్గర ఏముంది? ఎదుర్కోలేకపోయాడు. వాళ్ళు చాలా అద్భుతంగా పోరాడుతున్నారు. ముందు డిఫెన్స్ లో ఉన్న, ఇప్పుడు సేఫ్. చాలు, నోరు మూసుకో. ఎస్, క్రస్టేషియో సాధించాడు. అతను షార్క్ ని కంట్రోల్ చేశాడు. మనం వదలకూడదు. స్పిరిట్ ఆఫ్ ది ఎలిఫెంట్ కంబైన్. నేను ఓడిపోయాను. కేసీ ఏడి? తను ఆర్జేని కలిసి జరిగింది చెప్పడానికి వెళ్ళాడు. అలాగా, మీరు బాగా పోరాడారు, కానీ నా వల్లే ఓడిపోయారు. కేసీ కూడా ఓడిపోయాడు. నా స్పిరిట్ జోడ్ ఇంకా బాగా సిద్ధం చేయాలి. అది మీ తప్పు కాదు మాస్టర్ ఫెన్, అలా జరిగిందంతే. నిజమే, కానీ నా విషయంలో కాదు. మీరు సరిగ్గా వేయడం లేదు. అది మన చూపును బట్టి ఉంటుంది. హ్యాట్లో పడకుండా ఉండాలని వేస్తుండొచ్చుగా. ఓ, అయితే మీరు బాగా వేస్తున్నారు అనాలి. ఫైట్ చూసారా? మేమే గెలిచాం. అవును, గెలిచారు. కానీ ఎలా? మా డాడీ స్పిరిట్ జోడ్ మీకు ఎదురు తిరిగింది. ఆయన తప్పులు చేస్తూ ఉంటారు. ఆయనేమీ పర్ఫెక్ట్ కాదు, అర్థమైందా? యా, కానీ ఎవరు? ఓ, అర్థమైంది. మీరు జరిగిన పోరాటం గురించి మాట్లాడడం లేదని. నా సొంత యానిమల్ స్పిరిట్ని కనుగొనే అవకాశం నాకు ఆయన ఇచ్చేవారు కాదు. ఆయనకు కావాల్సిందల్లా నేను షార్క్ టెక్నిక్ని కష్టపడి నేర్చుకోవాలి, అంతే. ఆయన మార్గాన్ని అనుసరించాలి అనుకున్నారు. నాకు షార్క్ టెక్నిక్ చాలా నచ్చింది. ఓకే, అది నీకు నచ్చి ఉండొచ్చు, కానీ నాకు నచ్చలేదు. నేను నా ట్రైనింగ్ కోసం కొత్త మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మా డాడీని వదులుకోవాల్సి వచ్చింది. వావ్, నాకు తెలీదు.
ఆయనకి తెలీదు. ఆయన దారెప్పుడు రహదారని అనుకుంటూ ఉంటారు. మీరెంచుకున్నది రహదారి. మ్? వావ్! బాగా విసిరానా? ఆర్జే ఇది ఎలా నేర్పించారో తెలుసా? షర్ట్ సయం చేయించి. విచిత్రమే. ఏది ఎందుకు చెప్తారో అర్థం కాదు, కానీ బాగా ఉపయోగపడుతుంది. ఎస్, అతను చేసేదాంటూ అతను పెర్ఫెక్ట్. ఏంటిది? ఒక పైష్వా మాస్టర్ తన స్టూడెంట్స్ కి ఎలా బాధపడాలో నేర్పిస్తున్నారు. చాలా వింతగా ఉంది, ఊహకి అందనట్టు ఉంటుంది. అటాక్! రెడీ రెడీ జంగిల్ బీస్ట్ స్పిరిట్ అన్లీష్. షార్క్ సేబర్. జంగల్ మేజ్! Jungle fans, yeah, ha, yeah, Randy, yeah, 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 ha, ha, yeah, ha, ఇప్పుడు నీ వంతు. ఇంకొకసారి ఆలోచించుకో రేంజర్. అనవసరంగా తర్వాత చింతిస్తావు. Come on. ఇది నీకు మంచి రోజు కాదనిపిస్తోంది. Shark sabers, combine. అంత శక్తివంతుణ్ణి అనుకుంటున్నావా? ఇప్పుడే నిరూపిస్తాను. ఇక క్రాప్ పని అయిపోయింది. వాడిని చూస్తుంటే నాకు చిరాకు వస్తోంది. Jungle Pride with Shark Power! ఈ రోజుతో షార్క్ మాస్టర్ చరిత్ర అంతం కాబోతోంది. అది నువ్వనుకున్నంత తేలికైన పని కాదు. నువ్వు మా డాడీతో పోరాడావు, నాతో కూడా పోరాడు. తను చాలా శక్తివంతుడు ఆర్జే. అది కూడా చూద్దాం. మనందరి శక్తులు కలిపి స్పిన్ అటాక్ చేద్దాం.
లొంగిపో. స్పిరిట్ ఆఫ్ ద వుల్ఫ్. ఇప్పటికిది డ్రా అనుకో, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను వుల్ఫ్ మాస్టర్, రేపు తప్పకుండా తిరిగి వస్తాను. ఆ రేపటికి ఈ రోజు ఎప్పుడు నిన్న అవుతుంది. రేపు మనం మళ్ళీ కలుద్దాం. ఎప్పుడూ నా శత్రువులను ఇలా అయోమయ స్థితిలో పడేయడం అంటే నాకు చాలా ఇష్టం. వుల్ఫ్ పవరా? క్షమించండి డాడ్, అది నా యానిమల్ స్పిరిట్. అవును, నాకు అర్థమైంది. ఈ ఓల్డ్ షార్క్ గర్వించేలా చేశావు మై సన్. ఆ తర్వాత ఏం జరిగింది? ఓకే, ఇప్పుడు సమాంతర శక్తి వచ్చింది. గుడ్. మీరిద్దరూ కలిసి పనిచేయడం చూస్తుంటే చాలా బాగుంది. ఒక తండ్రి కొడుకుల ప్రాజెక్ట్. చూడండి, మీరు కాని లేకపోయి ఉంటే నా కొడుకు ఎంత గొప్పవాడు, ఆర్జే ఎంత మంచి మాస్టరో తెలుసుకోలేకపోయేవాణ్ణి. అంటే వుల్ఫ్ లయన్ కంటే శక్తి గలదని అర్థం అవుతుంది. ఇక నువ్వు ఎందుకు పనికిరాని లిజర్డ్వి? నువ్వు ఓడిపోతే తిరిగి రావద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు? నేనా? ఓడిపోయింది నీ క్రాబ్ వారియర్. మాట్లాడకు. నాకొకటి అర్థమైంది, నేను ఇంకా ట్రైన్ అవ్వాలి.